హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం టమాటా మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా మసాలా కర్రీ మనకు ప్రత్యేకంగా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్రై చేసుకున్న పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో టమాటా, 4-5 రెబ్బల చింతపండు రసం, 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కర్రీ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత టమాటా మసాలా కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు 1/4 కట్ట సన్నగా తరిగిన కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత టమాటా మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే టమాటా మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.